దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ఈరోజు నువ్వున్న స్థితికి నువ్వు నీ శక్తితో రాలేదు. నువ్వు ఎన్నో కష్టాల్లో, ఎన్నో పరీక్షల్లో, నీ ఒంటరి పయనములో దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉంది కాబట్టి ఈరోజు నువ్వు ఈ స్థితికి వచ్చి నువ్వు ఒంటరిగా ఉన్నాను అనుకున్న సమయంలో కూడా దేవుని యొక్క హస్తం నీతోనే ఉంది. ఆయన నీకు ముందుగా ఆయన దూతలను పంపించి ఆయన నీ మార్గాలను సరళము చేసి ఉన్నారు. నీ ప్రయాణం వెనుక సర్వశక్తిమంతుని యొక్క హస్తము తోడుగా ఉంది. ఆయనే నిన్ను ఇంతవరకు నడిపించారు, ఇక మీదట కూడా నడిపించేది ఆయనే. మనుషులైతే మధ్యలో విడిచిపెట్టేస్తారు, కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టరండి. కాబట్టి ఈరోజు నువ్వున్న ఈ స్థితిలో దేవుడు నిన్ను ఆయన హస్తము తోడుగా ఉంచి నడిపించి ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనము. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, యెహోవా వానిని నడిపించెను. ఆమేన్. ఈరోజు నిన్ను నన్ను నడిపించేది ఎవరు? మన దేవుడే. ఎన్నో పరీక్షలు, ఎన్నో నిందలు, ఎన్నో నిరాశ పరిస్థితుల్లో, మన ఒంటరి పయనములో, అందరు విడిచిపెట్టిన సమయంలో, ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఆయన హస్తము మనతో ఉండి మన మార్గాలు సరళము చేసి మనకు ముందుగా ఆయన దూతను పంపించి మనల్ని నడిపించిన దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విడిచిపెట్టలేదు. ఎన్నో పరీక్షలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, దేవుని హస్తం మనకి తోడుగా ఉండి ప్రతి విషయం అందు విజయం ఇచ్చి మనల్ని దీవించి ఆశీర్వదించి ఈరోజు ఈ స్థితిలో, ఈ ఉన్నతమైన స్థితిలో దేవుడే మనల్ని ఉంచారండి. మన ఒంటరి పయనములో దేవుని హస్తమే మనకు తోడుగా ఉంది. ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని వెనక్కి తిరిగి మనము చూసుకుంటే దేవుడు చేసిన కార్యాలు, మనం ఊహించని కార్యాలు, ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో నిందల నుంచి, ఎన్నో అవమానాల నుంచి, నిరాశ పరిస్థితుల నుంచి, దిక్కులేని స్థితిలో నుంచి, మనం అల్లెసిపోయి సొమ్మసిల్లిపోయి అల్లాడిపోయిన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పించి విడిపించి మన మార్గాలు సరళము చేసి దేవుడు ఈరోజు మనల్ని ఈ స్థితిలో ఉంచారు. ప్రతి విషయమందు కూడా కన్నీటిలో, పరీక్షల్లో, సమస్యల్లో దేవుని హస్తమే మనకు తోడుగా ఉందండి. కాబట్టి నా జీవితానికి, మన ప్రయాణంలో, మన ఈ జీవిత పయనంలో ఆయన హస్తమే తోడుగా ఉండి నడిపిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కన్నులు మూసుకొని ప్రేర్లు ఏకీభవించి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామంలోనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామంలోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి శ్రమలో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. యవ్వని బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగును గాక. అయ్యా, ప్రతి బిడ్డ రాకపోకలను తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును గ్రహించమని ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.